చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన దిగ్భ్రాంతికర అనుభవాన్ని వెల్లడించింది. షూటింగ్ సెట్లో మొదటి రోజు చిత్రీకరణ ముగిసాక తన క్యారీవాన్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి లేకుండా లోపలికి దూసుకొచ్చాడని తెలిపింది. దాంతో తను క్షణం పాటు భయంతో వణికిపోయానని చెప్పింది. అసలు తన క్యారీవాన్లోకి అసిస్టెంట్ డైరెక్టర్ ఎందుకు వచ్చారు, అసలు ఏం జరిగింది, కాజల్ ఎందుకు భయపడింది, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ప్రేక్షకుల గుండెల్లో చందమామగా ముద్ర వేసుకున్న కథానాయకి కాజల్ అగర్వాల్ 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ భామ అనిత కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. మగధీర, డార్లింగ్, బిజినెస్ మ్యాన్ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో తిరుగులేని స్టార్డమ్ను సొంతం చేసుకుంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణానికి ఏమాత్రం విరామం ఇవ్వలేదు. వ్యక్తిగత జీవితాన్ని, కెరియర్ను సమతుల్యం చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్లోనూ అదే ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోల సరసన అవకాశాలని అందిపుచ్చుకుంటోంది. నందమూరి బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అందాల భామ ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్లో గోపీచంద్ మన్లేని దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ NBK111లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్యతో కాజల్ జోడీ మరోసారి ప్రేక్షకుల్ని అలరించనుందనే అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో మండోదరి పాత్రను పోషిస్తూ తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈ పాత్ర ద్వారా భావోద్వేగాలతో కూడిన శక్తివంతమైన నటనను కనబరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సమాజానికి సంబంధించిన కీలక అంశాలను కథలపైనే ఆమె ఆసక్తి చూపిస్తోంది. ఆహార కల్తీ, పర్యావరణ సమస్యల నేపథ్యంలో రూపొందిన ది ఇండియన్ స్టోరీ చిత్రంలో శక్తివంతమైన న్యాయవాదిగా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ద్వారా సామాజిక బాధ్యత కలిగిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కాజల్ ప్రయత్నిస్తోంది. మరో విశేషం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో కాజల్ ఎంపిక చేసుకుంటున్న పాత్రలు గతంతో పోలిస్తే మరింత వైవిధ్యంగా కనిపిస్తున్నాయి. గ్లామర్కు మాత్రమే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ తను ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా ప్రేక్షాదరణను నిలబెట్టుకుంటున్నానని చాటుతోంది. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే కెరియర్లోనూ విజయవంతంగా ముందుకు సాగుతున్న కాజల్ నేటి తరం నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతటి బిజీ షెడ్యూల్ మధ్య ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన కెరియర్తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఒక దిగ్భ్రాంతికరమైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. కొద్ది రోజుల క్రితం ఒక సినిమా సెట్లో షూటింగ్ పూర్తయిన తరువాత నేను నా క్యారీవాన్లో రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి హఠాత్తుగా నా గదిలోకి ప్రవేశించాడు. రాగానే అతడు తన షర్ట్ తీసేసి ఛాతీపై నా పేరుతో వేయించుకున్న టాటూను చూపించాడు. ఆ అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా నా కాళ్ళు చేతులు వణికిపోయాయి అని కాజల్ తెలిపింది. సదరు వ్యక్తి ప్రవర్తనపై కాజల్ స్పందిస్తూ, ఒక నటిగా అభిమానులు నాపై చూపే ప్రేమ అభిమానాలు నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. నా పేరుని పచ్చబట్టుగా వేయించుకున్నందుకు సంతోషమే. కానీ ఒక మహిళ ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రైవేట్ స్పేస్లోకి రావడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. అందుకే ఆ విషయాన్ని అతనికి అర్థమయ్యేలా సున్నితంగా చెప్తూ హెచ్చరించాల్సి వచ్చింది అని కాజల్ వివరించింది. ఈ సంఘటన గురించి కాజల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ తారల వ్యక్తిగత స్వేచ్ఛ, క్యారీవాన్లో భద్రత, అభిమానులు పాటించాల్సిన హద్దుల గురించి ఈ ఉదాంతం మరోసారి చర్చకు దారితీసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.